రే సించాన్ వస్తున్నారా? టైం అవుతుందిరా, మీ కింద కనుక పిలిచాను కదా. అమ్మయ్యా, ఫైనల్లీ వీళ్ళైతే వచ్చారు. రే ఎంతసేపు మిమ్మల్ని పిలవాలి? ఇందాక నుంచి అరుస్తూనే ఉన్నాను, నువ్వు డోరీమన్ కూడా అస్సలు రావడం లేదు. ఈరోజు ఎంత పొద్దున బేగా లేవడానికి కారణం ఏంటో కాసేపట్లో మీకు ఎలాగో తెలుస్తుంది. ఈరోజు మనమైతే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాము. అది కూడా ఎక్కడో తెలుసా? ఇండియన్ డ్రైవింగ్ 3Dలో. ఏంటి ఇంట్రెస్టింగ్ గేమా? అదే గేమో మాకు చెప్పొచ్చు కదా. ఏదో నువ్వు ఇంట్రెస్టింగ్ గేమ్ అనేసి నీ బాలను నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? మాకు దానికోసం క్లారిటీగా చెప్తేనే కదా అర్థమయ్యేది. ఓయ్ పెద్ద మనిషి, ఆ గేమ్ ఏంటో చెప్పవయ్యా బాబు. నువ్వు ఎంతలా అరిచి మొత్తుకున్నా సరే నేనైతే అసలు చెప్పేదే లేదు. ఇదిగో అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ గా చూద్దురు గాని మీరిద్దరు. ఓకే, ఫైనల్లీ ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వచ్చేసాం. కంగారు పడకండి. ఆ గేమ్ ఆడబోయేది ఇక్కడ కాదు. మా తమ్ముడు చాలా చక్కగా విశాలమైన ప్లేస్ లో అయితే గనక పెట్టాడు. అక్కడికి వెళ్ళి మనమైతే గేమ్ ని మొదలు పెడదాము. ఓకే, ఇక్కడే ఉన్నానని చెప్పేసి అన్నారు. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు. ఓకే గాయ్స్, మనం ఈ రోజు ఆడబోతున్న గేమ్ వచ్చేసి దీన్ని ఏమంటారు? స్నేక్ అండ్ ల్యాడర్స్, స్నేక్ అండ్ లూడర్స్ ఏదో అంటారు కదా. నాకు కరెక్ట్ గా తెలియదు అనుకోండి. మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే తమ్ముడు, వచ్చేసాము. ఇక లేట్ లేకుండా ఫాస్ట్ గా మనం గేమ్ ని మొదలు పెట్టాలి. అంతకన్నా ముందు ఒకసారి రూల్స్ కోసం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. వచ్చేసారన్నా, మీకోసం ఎదురు చూస్తున్నాము. ఇదిగోండి చూడండి, ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేసి మీరైతే గనక 100కి రీచ్ అవ్వాలి. మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరన్నా ఇలాంటి గేమ్ ని ఆడకపోతే గనక ఖచ్చితంగా ఆడండి. ఎందుకులేండి, ఎలాగో మనం ఇప్పుడు ఆడుతాం కదా, మన గేమ్ ని చూడండి. మీకు నచ్చిందనుకో అప్పుడు మీరే కొనుక్కొని ఆడొచ్చు. కానీ ఇక్కడ గెలిచిన వాళ్ళకి చూసారా, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కవాసాకి నింజా, అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి డూక్, అండ్ అలాగే థర్డ్ వచ్చిన వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్. అన్నా, ఈ బహుమతులన్నీ మామూలుగా ఉండవు గానీ ఫస్ట్ అయితే ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఓకే, ఇంతకీ డై ఏది? ఓకే, దీని మీద స్టిక్కర్స్ అయితే అంటించాలంట. ఓకే గాయ్స్, మనకి ఇంత పెద్ద డై దొరకాలంటే కష్టం కాబట్టి వీడైతే గనక స్టిక్కర్లు తీసుకొచ్చి ఇలా ఒక చెక్క పెట్టిని రౌండ్ గా, ఒక స్క్వేర్ షేప్ లో అయితే గనక తయారు చేపించాడు. ఓకే, ఇప్పుడు అంతకన్నా క్లారిటీగా నేను కూడా ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాను. ఇలాంటి గేమ్స్ ప్రెసెంట్ ఆడడం లేదేమో. మా చిన్నప్పుడైతే మాత్రం మేము చాలా ఎక్కువగా ఆడేవాళ్ళం. కానీ ఇది చాలా పెద్ద బోర్డు. ఇప్పుడు సపోజ్ మీరు 1 దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు వచ్చిన నెంబర్స్ బట్టి మీరైతే మూవ్ ఆన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళే దారిలో ఇలా నిచ్చెనలు ఉన్నాయనుకోండి, మీరు ఇంకా డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోతారనమాట. ఇదిగోండి సపోజ్ ఇక్కడ నుంచి 41 అండ్ అలాగే 42 ఇక్కడికి వచ్చామా మనం ఇలాగా. ఒకవేళ మనం గనక ఈ 45కి వచ్చామనుకోండి, ఈ స్నేక్ మనల్ని మింగేస్తుంది. మళ్ళీ మనం ఇలా 26కి వచ్చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి ఈ గేమ్ కోసం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ఫినిష్ దగ్గరికి వస్తే గనక వాళ్ళు గెలిచినట్టు. మొదటిగా ఎవరైతే వస్తారో వాళ్ళకైతే కవాసాకి నింజా బైక్, అండ్ రెండో వ్యక్తి ఎవరైతే వస్తారో వాళ్ళకి డూక్ బైక్, అండ్ అలాగే మూడో వ్యక్తికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. చూసారు కదా, ఇలా అయితే గనక ఉండబోతుందన్నమాట ఈ గేమ్ షో. ఓకే, ఇప్పుడైతే కనుక మొదలు పెడుతున్నాము. మొదటిగా అయితే కనుక మన సించాన్ వెళ్ళబోతున్నాడు, అండ్ మూడో వ్యక్తి అయితే పుష్ప, అండ్ నాలుగో వ్యక్తి విరాట్ కోహ్లీ, అండ్ నేను ఇంకా మా తమ్ముడు. ఓకే సించాన్, మొదటిగా నువ్వే వెళ్ళాలి. ఈ గన్నతో దాన్ని ఫైర్ చేసావనుకో అది మూవ్ అవుతుంది. ఏ నెంబర్ అయితే పైకి వస్తుందో ఆ నెంబర్ నాకు వచ్చిన నెంబర్ అంటావు, అంతే కదా. ఓకే, మొదటిగా మనకి ఎంత వచ్చింది? 1 2 3 4. ఓకే, మనకి 4 వచ్చింది కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ 1 కదా. 1 నుంచి 2 అండ్ 3 అండ్ 4. అయ్యయ్యో, ఒక్క నెంబర్ తక్కువ వచ్చింటే బాగుండు. 3 వచ్చుంటే ఖచ్చితంగా నిచ్చిన మీద మనం 37కి వెళ్ళిపోయేవాళ్ళం. పాపం సించనా గడికి 3 పడలేదు. మనకి ఒకవేళ పడిందనుకోండి, సూపర్. సించనా, నేను నువ్వు కలిపి ఒకేలాగా ఆడతామనేసి మన వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఈసారి నేను ఎలాగన్నా ఈ గేమ్ గెలవాలి. ప్రతిసారి వీళ్ళే గెలుస్తారు. ఎంత వచ్చింది? 1 2 3 వచ్చింది. 6 పడితేనే మనకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది, లేదంటే గనక ఉండదు. ఇలా నిచ్చెన ఎక్కినప్పుడు నిచ్చెన పూతలు అంటారు కదా, అలాంటి ఏమీ ఉండవంట. ఓకే, మనం డైరెక్ట్ గా చూడండి 37 లోకి వచ్చేసాము. మనకి కూడా 3 పడితే చాలా చక్కగా ఉంటుందబ్బా. అరే ఎంత పడిందా? 1 2 3 4 5 పడిందా? ఓకే, స్టార్ట్ ఇక్కడ నుండి 1 2 3 4 5 రచించాను. చూసావా, నీకన్నా 1 అడుగు ముందుంటాను. ఓకే,
వీళ్ళందరికీ చాలా చాలా అదృష్టం ఉంది. అందుకోసమే 3 4 పడుతున్నాయి మనకి. అరే ఇదేంటబ్బా, 1తో మొదలు పెట్టామా? ఇంకా ఎక్కడికి కదిలేది లేదు. డైరెక్ట్ గా ఈ స్టార్ట్ అనే దగ్గరే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు పడింది 1 కదా. ఓకే, చూద్దాం రిమైనింగ్ వాళ్ళకి ఏం పడుతుందో. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మాత్రం మన ఛాన్స్ అన్నమాట. ఓకే, మన డోరేమోన్ ఒక్కడే పైకి వెళ్ళాడు. మనకి కూడా 3 పడితే బాగుంటుందనేసి నేనైతే అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ అయితే గనక మనం డైని రోల్ చేద్దాం. ఓకే, రోల్ అయితే అయిపోయింది. ఎంత వచ్చిందబ్బా? ఓకే, 1 2 3. అంటే ఇప్పుడు మనం కూడా నిచ్చినేకి డైరెక్ట్లీ మన డోరేమోన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. ఓకే, 37 మన డోరేమోన్ దగ్గరికి వచ్చేసాము. డోరేమోన్, నన్ను ఒక్కనే వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? చించాన్ని వదిలినట్టు నన్ను వదిలి నువ్వు వెళ్ళడం అంత సులభమైన విషయం కాదు, అర్థమవుతుందా? ఓకే గాయ్స్, మనమైతే చాలా అదృష్టవంతులం. ఓకే, ఇప్పుడు మనకి ఏం పడుతుందో చూద్దాం. ఆగండి. ఓ ఓ ఏం పడింది? 6 కదా. ఓకే, 6 పడిందంటే గనక మనం మళ్ళీ ఒకసారి డైన్ అయితే గనక రోల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరొకసారి రోల్ చేయాలి కాబట్టి వెళ్ళే కంటే ముందు మనం రోల్ చేసుకొని ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం మూవ్ అయిపోవచ్చు. ఓకే, మొత్తం 7. 1 2 3 4 5 6 7. హో, మీ అందరికంటే నేనే దూరంగా వచ్చాను చూడండి, నిచ్చెనలు ఎక్కకుండా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి అవకాశం. మనం 4లో ఉన్నామో కరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి. చూసారా, మనకంటే వీళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. డోరేమోన్ ఇంకా లిఖిత్ మామ అయితే నిచ్చెన ఎక్కడం వల్ల చూసారా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఓకే, మనకైతే గనక 5 వచ్చింది. ఇప్పుడు 4లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చూడండి, 4 నుంచి 1 2 3 4 అండ్ అలాగే 5 9లోకి వచ్చింది. ఓకే, మనం నెక్స్ట్ 3 గనక వేస్తే డైరెక్ట్ గా నిచ్చెన వెక్కి పైకి వెళ్ళిపోవచ్చు. సించనా, నువ్వు కూడా బీగా బయటకు వచ్చారా? మనం 1 2 3లో విన్ అవ్వాలి. నువ్వు, నేను, లిఖిత్ మామ మనం విన్ అయిపోయామనుకో 3 ప్రైజ్లు మనకే వచ్చేస్తాయి కదా. ఓకే, ఇప్పుడు నేను 37లో ఉన్నాను కదా. 37 నుంచి మనకి వచ్చిన నెంబర్ లెక్క పెట్టుకుంటే మనమైతే గనక ఇదిగోండి 42కి వచ్చాం. పుష్ప గారు, ఈ టూర్ నిచ్చెనలు ఎక్కి పైకి వెళ్ళాలా? నేను ఎక్కడ ఓడిపోకూడదా? నా ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయిపోతాయా? అదే తిరిగా ఎంత వచ్చిందే? అదే ఈ 3 ఏదో ముందులే వచ్చేసుంటే ఆ డోరేమోన్ గట్టు మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే, ఇప్పుడు డైన్ అయితే కనుక రోల్ చేస్తున్నాను. ఓ ఓ ఓ ఎంత వచ్చింది? ఓ 3 వచ్చిందా? 2 వచ్చుంటే భలే ఉండదు కదా. 1 2 and 3 4లోకి వచ్చాం. ఒక్క నెంబర్ తక్కువ పడి ఉంటే బాగుండే. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం కూడా డైన్ అయితే రోల్ చేసాము. మనకి 3 వచ్చింది. ఓకే, 37 నుంచి కాబట్టి 1 2 3 ఎస్ మనమైతే 40లో ఉన్నాం. ఓకే, నెక్స్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనకి 3 పడకూడదు. ఆశా, నాకైతే చిరాకు వస్తుంది. వీళ్ళందరికీ మంచిగానే పడుతున్నాయి అంటే నాకు కూడా మంచిగానే పడింది అనుకోండి. వీళ్ళు నాకన్నా ముందుకు వెళ్ళిపోయారు కదా. లిఖిత్ అని ఇంకా ఇదిగో ఈ డోరేమోన్ గడి ఎంత ముందుకు వెళ్ళిపోయారు. ఓకే, మనకి ఇప్పుడు 3 వచ్చింది. 7 నుంచి 3 అంటే మనం 11లోకి వస్తామా? ఓకే, 10లోకి వస్తాం. ఓ షట్, నెక్స్ట్ 2 పడితే గనక మనం నిచ్చెన ఎక్కి 31లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనమే డైన్ అయితే గనక రోల్ చేయాలి. ఎస్ 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 ఎస్. అమ్మా, నాకు ఒక్కసారి కూడా 6 పడ్డం లేదు. నాకు చాలా చిరాకు పడుతుంది. అయినా చూడండి, ఇప్పుడు 4 పడింది. మనం జైట్లో ఉండుంటే చక్కగా నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు చూసారా, మనం 14లోకే వచ్చాము. ఓకేలే, ఏం పర్వాలేదు. ఈ 14లో అన్నా సరే మనకి కొద్దిగా బాగానే ఉంటుంది. ఇంకా ఎదురికి వెళ్ళేసరికి నిచ్చెనలు ఉన్నాయి కదా, ఎక్కేద్దాము. పాపం సించనా గాడు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఓకే, yes, నాకైతే 6 వచ్చింది. ఓకే, మళ్ళీ 5 చేయాలి కదా. ఇక్కడికి వెళ్ళి లెక్కేసుకుందామా? ఫస్ట్ అయితే మనం లెక్కేసుకుందాము. ఎక్కడున్నాం మనం? 42లో ఉన్నాం. 1 2 3 4 5 6 48కి వచ్చింది. ఒక్క పెద్దానికి పడితే చాలా ఎత్తుకి వెళ్ళిపోతాను సారు. ఎంత పడింది? 1 2 3 4. ఓ ఆగండి, మనం ఎందులో ఉండామో? 8లో ఉండాం కదా. 1 2 3 4 అంటే నిచ్చెన 31కి చేరుకున్నాను. రే డోరేమోన్, నెక్స్ట్ 2 అయితే సీదా నీ కాడికి వచ్చేస్తాడా ఈ పుష్ప గారు. నీకంటే ఎట్టుకెళ్తాడా? ఓకే, ఇప్పుడు మనకి ఈసారి ఖచ్చితంగా మంచి నెంబర్ పడాలి. ఇప్పుడు దాకా పడలేదు. ఓకే, 4 వచ్చింది. ఇప్పుడు మనం 5 నుంచి అనుకుంటా. ఓకే, 5 నుంచి మనం లెక్కేసుకుంటూ వెళ్తే గనక ఓకే, ఇప్పుడు 4 కదా వచ్చింది. 1 2 and 3 9లోకి అయితే వచ్చాము. అందరికంటే మనమే లాస్ట్ లో ఉన్నాం.
ఓకే గాయ్స్, ఇప్పుడు డైన్ రోల్ చేయాల్సింది మనమే. మన డోరీమోన్ అయితే చాలా ముందుకు వెళ్ళిపోయాడు. ఓకే, మనకైతే గనక 2 పడింది. మనం 40లో ఉన్నాం కాబట్టి 41, 42కి వెళ్ళాలనుకుంటా. ఓకే, ఈసారి డైరీ చాలా గట్టిగా రోల్ చేద్దాం. ఓకే, ఎంత వచ్చింది? ఓ 1 2 3 4 5 6. మనకి మరొకసారి ఛాన్స్ ఉంది కదా. ఓకే, దీన్ని కూడా వినియోగించుకోవాలి. ఓ 5 పడింది. ఇంకొకసారి తిరుగుంటే మరొకసారి 6 వద్దును. ఓకే, మొత్తం మనం 11 ఫ్రంట్ కి అయితే కనుక వెళ్ళాలి. మనం ఉన్నదైతే కనుక 10లో కాబట్టి 1 2 and 3 4 5 6 7. ఓకే, ఇక్కడికి అయింది. అండ్ అలాగే 8 and 9 and 10. ఓకే, ఇక్కడికి సారీ 11 అయిపోయింది. ఒకేసారైనా నాకు 6 పడితే బాగుండనేసి చూస్తున్నాను, కానీ నాకు చూడండి ఈ 3 2 1 పడుతున్నాయి. నిజంగా నాకు నచ్చడం లేదు తెలుసా. ఏంటి నాకు ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఓకే, మనమైతే ఇప్పుడు 1 ఇక్కడ ఉన్నాం కాబట్టి 14 నుంచి ఇప్పుడు మనం 3 అయితే అదరికి వెళ్ళాలి. 1 2 3 17. ఓకే, నెక్స్ట్ టైం అయినా 6 పడుతుందనేసి ఆశిద్దాము. ఓకేనా? ఎవ్వరికి నాకులాగా పడ్డం లేదు. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఈ గేమ్ నాకు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవాలి. అరే, ఇక్కడ స్టిక్కర్ పోయిందబ్బా. అరే, ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. ఓకే, ఈ పైన స్టిక్కర్ వచ్చేసి 6 అనుకుంటా. కాదు 5 అనుకుంటా. ఓకే, మనం ఇక్కడి నుంచి ఇదిగోండి ఎక్కడున్నామబ్బా మనం? ఇక్కడ కదా. ఎస్, ఇక్కడి నుంచి మనమైతే గనక 5 నంబర్స్ ఎదురుకి వెళ్ళాలి. 1 ఓకే 2 3 4 అండ్ అలాగే 5. అమ్మయ్యా, 51 52 53. ఓకే, పుష్పరాజుకి ఒక్క స్టోరీ 6 పడితే బాగుంటుందనేసి కోరుకుంటున్నా. అది 4 పడుండే. ఈ 4 వాళ్ళకి మనకి ఏమన్నా ఉపాయం ఉన్నదంటారా? అయినా మనం పైకి చేరుకున్నాం కదా. ఓకే, ఇక్కడి నుంచి ఇప్పుడు మనం అయితే మాత్రం ఇదిగోండే ఇట్ట ఏడుగైతే కనుక రావాల్సి ఉంటుండే. అదే 18లోకి చూసినావా? నాకు ఒక్కనిచ్చినన్నా మంచిగా హెల్ప్ చేస్తే బాగున్నావు. నేను ఇక్కడే ఉండిపోయేలా ఉన్నాను, నాకు అర్థం కావడం లేదు. అందరికంటే చివర్లో నేనే ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుండి ఇక్కడికైతే గనక వచ్చాము. 16. ఓకే సించాన్, నీకంటే ఎదురికి వస్తున్నాను. అది లెక్క వచ్చేసాను. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనదే అనమాట ఛాన్స్. ఒక్కసారైనా 6 పడితే బాగుండు. 2 పడిందా? ఒక్క నిమిషం ఆగండి, మనకి 2 కదా పడింది. మనం చూస్తేనేమో ఇక్కడున్నాము. ఇక్కడి నుంచి షెట్. ఓకే, మనం కిందకి వెళ్ళిపోయాం అనుకున్నాను, బట్ కానీ నో ప్రాబ్లం. మనమైతే మంచిగానే సేఫ్ అయి పైన ఉన్నాం. అమ్మయ్యా, ఇంకా స్నేక్ మింగేసింది అనుకున్నా. ఎలా అయినా సరే పై దాకా వెళ్ళాలి అన్నది నాకు కలలానే మిగిలిపోయేలా ఉంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్ లో గెలవలేదు తెలుసా. నాకు ఎంత బాధగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ బట్టి మనమైతే 25లోకి వస్తాము. నో 26. ఓకే, 26లోకి వస్తాము. ఓకే, డోరీమాన్ ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడో చూడండి. నేను ఇంకా ఇక్కడే ఉండిపోయాను. నాకు డోరీమాన్ సపోర్ట్ చేయాలని చూస్తున్నాడు, కానీ నేను మాత్రం పైకి వెళ్ళలేకపోతున్నాను కదా. ఎంత ప్రయత్నించినా సరే ఇక్కడే ఉంటున్నాను తప్పించి అసలు ఎదరికి వెళ్ళడానికి కుదరడం లేదు. నాకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా. కానీ నేను గెలవాలంటే లక్ కూడా అంతే ఎక్కువ ఉండాలి. మీకు తెలుసు కదా స్నేక్ అండ్ ల్యాడర్స్ లో లక్ ఎంత ఇంపార్టెంట్. ఓకే, 6 + 4 మొత్తం 10. ఇప్పుడు మనం 10 బాక్సెస్ ఫ్రంట్ కి వెళ్ళాలి. మనం ఎక్కడున్నామబ్బా? ఇదిగోండి 57లో ఉన్నాము. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనమైతే గనక 67లోకి వచ్చేసాం. 57 నుండి 67లోకి. ఈ పొచ్చు డోరీమన్ గారు ఎలా వెళ్ళిపోతుందో నాకెందుకు ఎంత ట్రై చేసినా పడ్డం లేదు. అదే పుష్పరాజ్ తగ్గేదలే 6 పడిందే. ఇప్పుడు ఏది పడుతుందో చూద్దామా? అరే 3 9 పడినదే. రే సించాను, చూడరా ఎలా ఎదురుకెళ్తున్నాను. ఇప్పుడు ఈ 18 నుంచి లెక్కెట్టుకుని వెళ్ళాలి కదా. చూడండి, 1 2 3 4 5 6 7. అరే ఓకే 8. అవ్వా, ఏట్రా రావుడా, ఈ 6 పడినది కదా నుంచి సంతోషపడే లోపల చూడండి కిందకి వెళ్ళిపోయినాను. ఇప్పుడు అందరికంటే మళ్ళీ నేనే కిందకు వచ్చేసినాను. పర్వాలేదు, నెక్స్ట్ పైకి వెళ్తా. ఓకే, ఇప్పుడు నాకు ఎంత పడుతుందో చూద్దాం ఆగండి. 3.
ఓకే, ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ బా 20 19 కదా. 19 నుంచి 3 అంటే 1 2 అండ్ 3 22. ఓకే, మళ్ళీ మనకి మరొక అవకాశం వచ్చింది. ఇప్పటిదాకా అయితే మనం పెద్దగా ఎక్కువ కష్టపడలేదు, సింపుల్ గా నిచ్చెన్ల మీద నిచ్చెన్లు ఎక్కుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడైతే గనక మనకి 3 పడింది. ఓకే, మనం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుండి 3 అంటే 1 2 3 50. ఓకే, మనం నెక్స్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి స్నేక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఈసారి చూడండి, ఎలా అయినా సరే 6 పడాల్సిందే. 6 పడితే నేను చాలా దూరం వెళ్ళిపోతాను. ఓకే, కమాన్ 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 కమాన్. ఓ షాట్ 1. అరే ఏంటబ్బా ఇది 1 పడింది. ఓకే, అంటే ఇప్పుడు నేను పుష్ప దగ్గరికి వెళ్ళిపోవాలా? ఏంటి ఇంకా మొదలు పెట్టక ముందు పాము మింగేసింది. మీకులా కంగారు పడి ఎదురికి వెళ్ళిపోయే బదులు చిన్నగా పైకి వెళ్ళామనుకోండి, కనీసం సెకండ్ పొజిషన్ అన్న వస్తుంది. ఓకే, ఇప్పుడు 18 నుంచి 4 అంటే 19 20 21 22. సించానా రారా బేగా పైకి, నువ్వు లేక బోర్ కొడుతుంది. నువ్వుంటే కనీసం మంచి ఫైట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 4 కదా, ఎక్కడి నుంచి వెళ్ళాలి మనం? ఓకే, ఎక్కడి నుంచి అనుకుంటా 1. అరే కాదు, మనం తప్పొచ్చామా? ఎస్ ఇంతే. నిరుడు లెక్కుండదా ఈ పుష్పగాడు ఇప్పుడు వాడే ఆటకు చూడండి. మీరు నేను గెలకూడదని రాసి పెట్టుకోండి రా, అర్థమవుతుందా? ఓకే, పట్టుకుని వచ్చాం కాబట్టి సరిపోయినదా. ఓకే, మనకే నెంబర్ పడుతుందో చూద్దాం, ఆగండి. ఓ షట్, మనకి 3 పడిందా? ఓకే, 22 నుంచి 3 అంటే 25. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మన ఛాన్సే, మనమైతే 50లో ఉన్నాం కదా. ఓకే, ఒకసారి డైన్ అయితే కనుక రోల్ చేద్దాం, ఆగండి. తిరుగు 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 తిరుగు. ఎస్, ఓకే, మనకైతే 2 పడింది. ఇప్పుడు మనం 50 నుంచి 51 అండ్ అలాగే 52కి అయితే వస్తామనుకుంటా. ఎస్, 52. ఓకే, ఇప్పుడు మనం కూడా ఎలా అయినా ఫాస్ట్ గా పైకి వెళ్ళాలి. మనకి ఇంకా ఆపర్చునిటీ ఉంది. ఫాస్ట్ గా వెళ్ళేదే అనవసరంగా పాము మన వల్ల, చూసారా, సారీ, ఆ పాము వల్లే మనం కిందకు వచ్చేసాము. ఓకే, ఇప్పుడైతే కనుక 5 పడింది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ నుంచి 5 అంటే 1 2 3 4 5. ఎస్, ఎగ్జాక్ట్లీ 13 సరిపోయింది. కాదు కాదు 14 కదా. ఓ ఓకే, ఇప్పుడు మన ఛాన్సే. వెళ్ళవే బాబు, వెనక్కి వెళ్ళు. ఎస్, 4 పడింది. నాకు మంచిగా లక్కలేదనేసి నేనైతే మాత్రం అలా తెచ్చుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి 4 అంటే మనం ఇదిగోండి ఇక్కడికి వచ్చాము. విరాట్ అన్న నీ పక్కనే ఉన్నా. లిఖిత్ మామ కూడా నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. సించనా ఇంకా నువ్వే రావడం లేదు. ఓకే, ఎంత పడుతుందంటారు? అయ్యో, ఎంత వచ్చింది? 4. ఇప్పుడు 4 అంటే మనం ఎక్కడికి వెళ్తాం అబ్బా? 71లోనా మనం ఉన్నాం? ఓకే, 1 2. ఓకే, మనకి 4 అంటే ఈ పైకి వచ్చాం కదా. ఓకే, ఇప్పుడు సరిపోయింది. చూసారా ఎలా వచ్చానా పైకి? ఓకే గాయ్స్, మన డోరీమోన్ అయితే ఆల్మోస్ట్ పైకి అయితే వెళ్ళిపోయాడు చూడండి. మనం కూడా ఎలాగైనా సరే పైకి రీచ్ అవ్వాలి. అదిగోండి, మన డోరీమోన్ ప్రస్తుతానికి 92లో ఉన్నట్టుకున్నాడు. ఓకే, ఈ పుష్ప కూడా చాలా వేగంగా మళ్ళీ పైకి అయితే వస్తున్నాడు, చూస్తున్నారు కదా. విరాట్ అయితే స్టిల్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ అవకాశం అయితే మనదే. మనం కూడా ఎలా అయినా సరే నిచ్చెనలు ఎక్కి ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే మనకి చాలా కష్టమైపోతుంది గాయస్. ఓకే, విరాట్ అయితే 29లోకి వచ్చాడు. ఇప్పుడు మనదే ఛాన్స్. కమాన్, ఈసారి నేను పైకి. ఓ షట్, 1. ఎక్కడికి వచ్చాం మనం? 1 అంటే ఓకే 52 నుంచి కాబట్టి ఇప్పుడు 53లోకి వచ్చామా? ఎస్, సరిపోయింది. ఓకే, ఇప్పుడు మా తమ్ముడు అయితే వెళ్ళాడు. ఒక్కొక్కరు చాలా ఫాస్ట్గా ఆడుతున్నారు, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. గేమ్ని చాలా ఫాస్ట్గా అవకొట్టాలి కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకరు చాలా వేగంగా వెళ్ళి డైన్ అయితే కనుక రోల్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మన పుష్ప ఇంకా మన తమ్ముడు ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారు. పాపం సించాన్ ఈసారి ఏవైందో తెలియదు కానీ చాలా స్లో అయిపోయాడు. అస్సలు 5లు కానీ 4లు కానీ ఏవి పడడం లేదు, 1 2 మాత్రమే పడుతున్నాయి పాపం వాడికి. ఓకే, ఇప్పుడు ఎలా అయినా సరే మనకి బిగ్ నెంబర్ రావాలి. ఎస్, వచ్చింది. అమ్మయ్యా, ఫైనల్లీ మనకి 6 పడిందమ్మా. ఓకే, 3 అంటే 6 + 3 9. ఓకే, ఇప్పుడు మనం 9 స్టెప్స్ ఫ్రంట్ కి వెళ్ళాలి కాబట్టి చూడండి ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మనం అయ్యో మనం నిచ్చెనెక్కుతామేమో అనేసి చాలా ఫీల్ అయ్యాను, కాకపోతే అదంతా విఫలమైపోయింది. ఇదిగోండి 35కి వచ్చాం. గాయ్స్, అక్కడ చూసారా, మన డోరీమోన్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఓకే, నేను 100% చెప్తున్నాను కదా, ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ విన్నర్ మన డోరీమోనే అవ్వచ్చు. ఓ సింగిల్ పడింది. ఒకవేళ 2 గాని 3 గాని, ఒకవేళ 3 పడుంటే గనక ఖచ్చితంగా వాడు అయిపోదును. కాదు 2 పడుంటే అయిపోదును వాడు. మనం వాటిలో చాలా ముందుకు వచ్చేసినాము, మీరు చాలా మట్టికి మిస్ అయిపోయినారు. ఇటుకోండి,
ఈ లిక్విడ్ గాడు చాలా కిందకి వచ్చేసినాడు. పాపం పైకి ఎక్కినోడు కాస్త స్నేక్ మింగేయడం వల్ల కిందకి వచ్చేసినాడబ్బా. అమ్మయ్యా, కొద్దిగుంటుంటే స్నేక్ మనల్ని మింగేద్దును కదా. 31. ఓ నో, వీళ్ళందరూ మంచిగానే వెళ్తున్నారు కదా, మనకేమైంది? ఈ స్నేక్స్ వల్ల నాకు పూర్తిగా ఇరిటేషన్ పుడుతుంది. ఓకే, నాకు చూస్తుంటేనే ఇదిగోండి ఇలా 3, 2, 1 తప్ప 4, 5, 6 పడేలాగే కనిపించడం లేదు. ఏం పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 3 కదా. 1 2 3. షెడ్, నేను కూడా ఇప్పుడు కిందకి వెళ్ళాలా? అయ్యో, ఇలా జరుగుతుందని అనుకోలేదబ్బా. ఈ స్నేక్ ఎందుకు ఇలా మింగేసింది నన్ను? చా. ఓకే గాయస్, ఇప్పుడు మనమైతే 58లో ఉన్నాము. మనం మంచిగా పైకి వెళ్ళామా, కరెక్ట్ గా అక్కడ స్నేక్ అయితే కనుక మనకి కోట వేసింది. దెబ్బకి కిందకి రావాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు 1 అయితే పడింది. ఇలా 1లు వేసుకుంటూ కూర్చుంటే పని అవదు. ఓకే, మనం పైన ఉన్నాము. ఓకే ఆగండి. 1. ఓ సూపర్. అయ్యయ్యో, 1 పన్నందుకు తిట్టుకున్నాను కదా, 81కి వచ్చాను. అందరూ నిచ్చెళ్ళు బాగానే ఎక్కుతున్నారు, ఒక నేను తప్ప. ప్రతి ఒక్కరికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి 4 పడినట్టుకుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి కదా. ఎస్, 24. ఎందుకంటే మనం 20లో ఉన్నాం కాబట్టి 24లోకే కదా వస్తాం. ఏంటబ్బా ఈ గేమ్ నాకు పూర్తిగా చిరాకు పడుతుంది. అదే క్రికెట్ అయితే ఈ పాటికి 6ల మీద 6లు 4ల మీద 4లు కొట్టేవాడిని. అయినా అప్పుడప్పుడు మన లక్ని కూడా పరీక్షించుకోవాలి. ఏం చేస్తాం చెప్పండి. ఇదిగోండి 37కి వచ్చాను ఇప్పటికి. కానీ డోరీమాన్ చూడండి ఎలా పడుతున్నాడు. అయ్యయ్యో, ఎంత వచ్చింది? 4 కాబట్టి వాడికి లేదు, ఇంకా అక్కడ నిలబడాల్సి ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళి మంచిగానే ఆడుతున్నారు చూడండి. మన పుష్ప కూడా 1 పడింది. ఓకే, పుష్ప కూడా చాలా వేగంగా దూసుకొస్తున్నాడు. కానీ పుష్ప కంటే ముందున్నది మన సించాన్. చెప్పలేమబ్బా, సడన్ గా లక్ ఒకళ్ళ మీదకి తిరిగింది అనుకోండి, నిచ్చెల మీద నిచ్చెలు ఎక్కుకొని డైరెక్ట్ గా వాళ్ళు పైకి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు 4 పడింది మన విరాట్ కి అయితే మాత్రం. 21 నుంచి సేమ్. ఓకే, 24లోకి వెళ్ళాడా? లేదు 25. ఓకే, ఇప్పుడు మనదనమాట ఛాన్స్. 81లో ఉన్నాం. ఒక్క సిక్స్. ఎస్, ఫైనల్లీ మనకి 6 పడింది. ఓకే, 5 అంటే మొత్తం మనం 11 బాక్సెస్ అయితే ఫ్రంట్ కి వెళ్ళాలి. 81లో ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఒకటి లెక్కేసుకుంటూ వెళ్దామా? ఓకేనా. 1 2 3 4 5 6 7 and 8 9 10 and 11 92. ఓకే, ఇక్కడ నుంచి చాలా దగ్గరికి వచ్చేసాం. ఓ గాయ్స్, లికి తన కూడా వెళ్ళిపోతున్నాడు, నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాను. ఓకే. షెడ్, ఏంటబ్బా ఈ గుడ్డు సున్నాలు నాకు ఇందాక నుంచి 1 ఏదో శ్రీ చైతన్య మార్కుల లాగా 1 పడుతుంది. ఓకే, నాకు గెలిచే అవకాశం ఉంది. ఎంత పడింది? 1. అయ్యో, చూద్దాం ఆగండి. 1 అంటే ఎక్కడికి వెళ్తాను? ఇదిగోండి, ఇప్పుడు మనం 37లో ఉన్నాం కాబట్టి 1 మనకు వచ్చింది. ఓకే, 38. ఇలా 1లే పడుతూ ఉంటుందా ఇంకా నాకు లైఫ్ అంతాని? అదే చిరాకు. ఒక్క 2 పడిందంటే నేనే విన్నర్ అయిపోతాను. సించానా 2 పడింది. 1 2 yes, ఫైనల్లీ నేనే విన్నర్. ఇదిగోండి 1 2 ఫినిష్. 100లోకి వచ్చేసాను. చూసారా ఎలా వచ్చాను? ఏ జోలీ, డోరీమాన్ ఫస్ట్ టైం విన్ అయ్యాడు. రే సించానా, చూసావా నేను ఎలా విన్ అయ్యాను? డోరీమాన్ మొదటిసారి గేమ్ లో విన్ అయ్యాడు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మన డోరేమోన్ అయితే గనక విన్నర్ అయిపోయాడు. పుష్ప కూడా చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు. 1 పడిందా? ఎక్కడున్నాడబ్బా మన పుష్ప? 32లో ఉన్నట్టుకున్నాడు. ఓకే, 1 అంటే నిచ్చెన. 54. చెప్పాను కదా, నిచ్చెన్లు ఇట్టే మాయ చేసి పైకి పంపించేస్తాయి. మన సించాన్ ఇంకా కిందనే ఉన్నాడు. పాపం వాడికి నిచ్చెన పడలేదు కదా. విరాట్ 6. ఓకే, చూద్దాం ఆగండి. ఇందాక నుంచి 1లు పడి సడన్ గా ఒక 6 వచ్చింది. ఓకే, మరొక స్పిన్. 7. చూద్దాం మన విరాట్ ఎక్కడి వరకు రీచ్ అవుతాడో. ఓకే, మనం ఎలా అయినా ఫాస్ట్ గా వెళ్ళాలి. బట్ కానీ ఈ స్నేక్స్ కి మనం అసలు బలైపోకూడదు. ఒకవేళ బలైపోయామంటే ఇంకేమన్నా ఉందా? ఇంకా అంతే సంగతి. ఓకే, ఎగ్జాక్ట్గా మన విరాట్ 32లోకి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు నాదే ఛాన్స్ కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ప్రెసెంట్ అయితే మనం 92లో ఉన్నాం కాబట్టి ఓకే, మనకి 6 పడింది. 92 నుంచి 6 అంటే మనం ఎక్కడికి వెళ్తాం ఒక్కసారి చూద్దాం. ఓకే, 1 2 3 4 5 and 6. ఓకే, 98కి వచ్చాం. మనకి మరొక ఛాన్స్ ఉంది కదా. ఈసారి 2 పడిందంటే ఎస్,
ఫైనల్లీ మనకి 2 కూడా పడిపోయింది. ఓకే, సెకండ్ విజేత మనమే. ఫినిష్ 100. డోరేమాన్ నేను వచ్చేసాను. ఎస్ గాయ్స్, ఫైనల్లీ మనం కూడా సాధించాము. అమ్మయ్యా, ఫస్ట్ టైం ఒక లక్కతో గేమ్ గెలవడం తెలుసా? అయ్యో వీళ్ళు గెలిచేశారు, నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాను. నేను కూడా గెలుస్తాను చూడండి. ఇప్పుడు 4 వచ్చింది కదా, మనం ఎక్కడున్నాం? 39 లో ఉన్నాము. 1 2 3 4 6. అయ్యయ్యో గాయ్స్, ఇక నేను గెలవలేను. ఇదొక్కసారికి నన్ను క్షమించండి. ఏం చేస్తాం చెప్పండి, ఈసారి విన్ అవ్వలేకపోయాం మనం. అదిగోండి, పుష్ప అన్న కూడా ఎంత ఎదరికి వెళ్ళిపోయాడో చూసారా? అక్కడ చూడండి, 1 4 పడ్డం మానేసి 5 6 పడితేనే పుష్ప అన్నకి కూడా. ఎక్కడబ్బా, ఇప్పుడు 54 నుంచి 5 స్టెప్స్ ఎదరికి వెళ్తాడు. అయ్యయ్యో, ఇంకా అయిపోయినట్టే గేమ్, మన వల్ల కాదు. అయ్యో నిచ్చినా, ఓరి దేవుడు, నేను ఇంకా కంగారు పడ్డాను నిచ్చినెక్కాడేమని. గాయస్ నిచ్చినెక్కేశాడు. ఓ షట్, ఈ పుష్ప చాలా చేరువుగా వెళ్ళిపోయాడు. ఇంకొక డై గనక పడిందంటే ఇంకొక 2 6లు ఇంకా ఆల్మోస్ట్ విన్నర్ అయిపోవచ్చు. ఓకే, మనమైతే చాలా ఫాస్ట్ గా పైకైతే వెళ్లాల్సి ఉంటుంది. ఓ కమాన్. షట్, కాదులే, పైన కదా స్నేకు. అది లెక్క. ఈ పుష్పగాడు కూడా క్లైమాక్స్ కి వచ్చేసిండా. ఓకే, 1 2 3 4 5 లెక్క 96కి చేరుకున్నాను. ఆగండి, మిగతా వాళ్ళకి ఏటైనా పడుతుంది చూద్దాం. ఈ ఫ్రాంక్లిన్ గారు కూడా చాలా వేగంగా వస్తున్నాడు అబ్బాయి. ఓకే, ఈ వీడైతే కనుక తప్పించుకున్నాడు. ఈ విరాట్ కోహ్లీ కూడా ఫాస్ట్ గానే వచ్చేసి ఉన్నాడు. చూడండి, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసినాడు. అరే, మళ్ళీ పాము మింగేసింది అయ్యా పాపం విరాట్నే. ఏం చేయలేడు పాపం. సించానగడు తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అరే, వీడికి 5 పడ్డాడే. ఒకవేళ వీడు నెక్కేసి వచ్చాడంటే మనకి రిస్క్ అయిపోతున్నాడే. ఎందుకంటే సించానగడికి లక్ ఎక్కువ. సడన్ గా ఏం జరుగుతుందో తెలియదు. ఆడు కిందకి వెళ్ళిపోయినాడు. విరాట్ అన్న యాడుంటే యాడే ఉంటావిడ్రా. ఓకే, ఈసారి మనం గేమ్ని అవకొట్టేయాలి. ఎందుకంటే 3వ విజేత మనల్ని ప్రకటించాలి. పుష్ప అంటే ఏటనుకుంటుండ్రా? అదే ఫైర్. ఓకే, పుష్ప కూడా డైన్ అయితే రోల్ చేశాడు. ఎంత పడిందంటారు? ఓకే, మరి పుష్పకి ఎంత పడాలబ్బా ఇప్పుడు డై గనక రోల్ అవి? ఓకే. ఓ 4 పడిపోయింది. అయ్యయ్యో, పుష్పకి 4 పడింది. ఓరి దేవుడో, ఈ పుష్ప కూడా మ్యాచ్ లో విజయం సాధించాడు. ఓకే, థర్డ్ విన్నర్ పుష్పనే. ఇప్పుడు 96 నుంచి 97 98 99 100కి చేరుకున్నాడు. పుష్ప కూడా విన్నర్ అయిపోయాడు. సూపర్ పుష్ప, సూపర్. నువ్వు కూడా చాలా బాగాడావు, నిజం చెప్పాలంటే సూపర్. పాపం రిమైనింగ్ వాళ్ళు కూడా చాలా బాగా ట్రై చేశారు కానీ కుదరలేదు. ఇదిగోండి, ఫ్రాంక్లిన్ చూస్తేనేమో ఎక్కడ ఉన్నాడు. ఇంకా మన విరాట్ ఇంకా మన సించాన్ అయితే మాత్రం 21లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి స్నేక్స్ కాటేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కవాసాకి నింజా గెలుచుకుంది డోరేమాన్, డూక్ గెలుచుకుంది నేను, అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ గెలుచుకున్నది మన పుష్ప అనమాట. ఓకే, మన డోరేమాన్ అయితే రైడ్ చేస్తున్నాడు. గాయ్స్, మీ అందరికీ గేమ్ నచ్చింది కదా? ఇలాంటి గేమ్ను మనం ఇంకా ఆడాలంటే గనక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని మీరు ఇంకా ఏం గేమ్స్ ఆడమంటారో కామెంట్ చేయండి.